సో, చాలామంది జలుబు అవ్వగానే ఈ ఇన్హేలర్స్ ఇవి వాడుతూ ఉంటారండి. కానీ ఫ్రీక్వెంట్‌గా ఇన్హేలర్ వాడడం అస్సలు మీకు మంచిది కాదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది జలుబు రాగానే ఆవిరి తీసుకోవడము, ఇన్హేలర్స్ వాడడం ఇది చాలా కామన్ దీనిలాగా చూస్తూ ఉంటామండి. కానీ ఎప్పుడైతే కొన్నిసార్లు మీకు అక్యూట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మీరు ఇలా ఇన్హేలేషన్ స్టీమ్ తీసుకున్నా, లేకపోతే ఇన్హేలర్స్ వాడుతున్నా ఆ బ్యాక్టీరియాని ఇంకా ఫర్దర్‌గా మీరు ముక్కు లోపలికి సైనసెస్‌లోకి పంపించేస్తారండి. సో, దీనివల్ల ఏంటంటే ముక్కులోనే ఉండాల్సిన ఇన్ఫెక్షన్ మీ సైనసెస్‌లోకెళ్ళి కొన్నిసార్లు ఆ ముక్కులోంచి చెవుకి కనెక్షన్ ఉంటుందండి. యూస్టేషన్ ట్యూబ్ అంటాం దాన్ని. సో, కొన్నిసార్లు ఆ ఇన్ఫెక్షన్ కాస్త యూస్టేషన్ ట్యూబ్ నుంచి మీ చెవులోకెళ్ళి మీ చెవు బ్లాక్ అనిపించడము, చెవులో పస్ నిండిపోవడము, దీన్ని అక్యూట్ ఓటైటిస్ మీడియా అంటాం. దాంట్లో మీకు విపరీతమైన చెవు నొప్పి వస్తుందండి. ఈ చెవు నొప్పి ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే మీరు టాబ్లెట్స్ కొన్ని పెయిన్ కిల్లర్స్ వాడినా తగ్గదు. అండ్ దీనికి మనము జలుబు ట్రీట్ చేసి ఆ ఫ్లూయిడ్ డ్రైన్ అయ్యి దాని తర్వాత దాంతో పాటు నొప్పి టాబ్లెట్ వాడితేనే అది రిలాక్స్ అవుతుంది. కొంతమందికి ఎమర్జెన్సీగా చెవులో చిన్న రంధ్రం చేసి ఆ పస్ డ్రైన్ చేయాల్సొస్తుంది. సో, మీరు చేసే చిన్న మిస్టేక్ వల్ల ఇంత పెద్ద కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీకు జలుబు రాగానే ఆవిరి తీసుకోవడం అలాంటివి చేయకండి. ఫస్ట్ ఒక 2, 3 డేస్ జలుబు తగ్గిన తర్వాత ఇంకా ముక్కు బ్లాక్ ఉందంటే ఆవిరి డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది. వైరల్ వాటిలో కూడా ఎక్కువగా కాకుండా చాలా తక్కువగా తీసుకుంటే ఓకే. బట్ ఎస్పెషల్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌లో మీరు ఇన్హేలర్స్ వాడుతూ లేదా స్టీమ్ ఇన్హలేషన్ తీసుకుంటుంటే ఇంకా బ్యాక్టీరియాని మీరు లోపల పంపించి స్ప్రెడ్ చేయడం అవుతుంది. అండ్ మీ ఇన్ఫెక్షన్ తొందరగా తగ్గేది కాస్త చాలా టైం పడుతుందండి సెట్ అవ్వడానికి. సో, దయచేసి మీరు ఈ మిస్టేక్ మీరు ఇంట్లో చేయకండి. సో, ఎలర్జిక్ సైనసైటిస్ అంటే మనం ఇంతకు ముందుగానే మాట్లాడుకున్నట్టు దీంట్లో ఏంటంటే ఐజీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ వల్ల మనకి అక్కడ ఫ్లూయిడ్స్ బాగా అక్యుములేట్ అయిపోయి సరిగ్గా సైనసెస్‌లో డ్రైనేజ్ అవ్వకుండా అది చిక్కగా ఫార్మ్ అయ్యి ఆ మ్యూకాయిడ్ డిశ్చార్జ్ కాస్త నెమ్మదిగా పాలిప్ రూపంలో మారుతుందండి. అందుకే దీన్ని నేసల్ పాలిపోసిస్ అని అంటాం. ఈ పాలిప్ అనేది ఈ ఈ నీటి బుడగల్లాగా మన ముక్కుల్లో స్టార్ట్ అయ్యి సైనసెస్‌లోకి ఫిల్ అయిపోయి వీళ్ళకి విపరీతంగా ముక్కు బ్లాక్ అయిపోయి అసలు శ్వాస ఆడదండి. శ్వాస ఆడకపోవడంతో పాటు వీళ్ళకి వాసనలు కూడా రావు. ముక్కు ఎంత ఫిల్ అయిపోతుందంటే ముక్కు బ్లాక్ వల్ల గాలి ఆ వాసన అనేది మన ఆల్ఫాక్టరీ మ్యూకోసా దగ్గర రీచ్ అవ్వదండి. అండ్ దీనికి ఫస్ట్ మెడికేషన్‌తో ట్రై చేస్తాము. కొన్నిసార్లు స్టెరాయిడ్స్ కూడా ఇవ్వాల్సొస్తుంది దీంట్లో. బట్ అప్పటికి సెట్ అవ్వట్లేదంటే సర్జరీ చేయాల్సొస్తుందండి. ఎస్పెషల్లీ ఒక టైప్ ఆఫ్ అలర్జీలో ఎలా ఉంటుందంటే యూనిలాటరల్ హోల్ మాస్ అంటే ముక్కు దగ్గర స్టార్ట్ అయ్యి సైనసెస్‌లోకెళ్ళి వెనక నేసోఫారింగ్స్ గొంతులోంచి కిందకి జారి మనకి నోరు తెరిస్తే ఒకటి హ్యాంగ్ అవుతున్నట్టు ఒక మాంసపు ముద్ద హ్యాంగ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇది కూడా ఎలర్జీ వల్ల వచ్చే ఒకలాంటి పాలిప్. అది ఒక సింగిల్ సైడెడ్ పాలిప్ లాగా జారుతుంది. సో, దీనికైతే డెఫినిటివ్‌గా మనం సర్జరీ చేసి మొత్తం ఆన్ ద హోల్ ఆ పాలిప్‌ని మొత్తం బయటికి లాగేయాలి. కాబట్టి ఎలర్జీని మీరు ఇగ్నోర్ చేయకండి. సో, నేజల్ సర్జరీస్ చాలా రకాలు ఉంటాయండి. ఫస్ట్ బేసిక్ నేజల్ సర్జరీ అందరూ చేసేది సెప్టోప్లాస్టీ. అంటే ముక్కు లోపల ఉన్న ఎముక క్రాస్ ఉన్నప్పుడు సెప్టోప్లాస్టీ ఈ మన లోపల ఆ క్రాస్ ఉన్న ఎముకని తీసేసి సెట్ చేసి సెట్ చేసే ప్రొసీజర్‌ని సెప్టోప్లాస్టీ అంటామండి. సెప్టోప్లాస్టీలో కూడా కన్వెన్షనల్ అంటే జస్ట్ మనము హెడ్‌లైట్ పెట్టుకొని ఇంతకుముందు చేసేవారండి. ఇప్పుడు అడ్వాన్స్డ్‌గా ఎండోస్కోపీ ద్వారా కూడా ఆ సెప్టల్ సర్జరీ అనేది చేస్తున్నారు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ నేజల్ బోన్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు నేజల్ బోన్ రిడక్షన్ సర్జరీస్ అవి ఉంటాయండి. అవి ఫ్యూ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో అవి సెట్ చేయొచ్చు. నేజల్ బోన్ ఫ్రాక్చర్ రిడక్షన్ సర్జరీస్ అని అంటాము. నెక్స్ట్ ఇవి కాక కండరాల వాపు ఉన్నప్పుడు టర్బినోప్లాస్టీ అనేది చేస్తామండి. అండ్ నెక్స్ట్ ఇవి కాక సైనస్‌లో గనక ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అని చేస్తామండి. ఈ ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ కూడా చాలా ఇప్పుడు అడ్వాన్సెస్ వచ్చాయండి. ఎండోస్కోపికలీ మనము ఇంకా ముక్కు వెనక చాలామంది చిన్నపిల్లల్లో కూడా అడినాయిడ్ అని ఒక మాస్ ఉంటుందండి. సో, దీనికి అడినాయిడ్ సర్జరీ కన్వెన్షనల్ ఉంటుంది. కన్వెన్షనల్‌లో మనము
గొంతులోంచి ఇన్స్ట్రుమెంటేషన్ పెట్టి లాగేస్తాము. అలా కాక ఇప్పుడు లేటెస్ట్‌గా మైక్రో డిబ్రైడర్స్ అని వచ్చాయి. డిబ్రైడర్స్ ఏంటంటే జస్ట్ అది మనము ఆ మాంసపు ముద్ద దగ్గర డిబ్రైడర్ పెట్టినప్పుడు అది సక్షన్‌లో లాగేసుకుంటుంది. అది కాక కాబ్లెటర్స్ అని కూడా వచ్చాయండి. దీంట్లో జస్ట్ ఒక లేజర్ లాంటి మెషిన్ లాగా ఉంటుంది. అక్కడ మనము హీట్ ద్వారా పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీలో అది ఇలా మొత్తం నీట్‌గా కాబ్లేషన్ ద్వారా ఆ మాంసపు ముద్దని మొత్తం తీసేయొచ్చండి. అండ్ లేజర్ టెక్నిక్స్ కూడా ఉన్నాయండి. చిన్న లేజర్ ద్వారా కూడా నోస్‌లో ఉన్న మాసెస్ అలాంటివి కూడా తీసేయొచ్చు. సో, ఇంకా నోస్ ఎయిర్‌వే ఓపెన్ చేయడానికి బలూనోప్లాస్టీ అని ఇవన్నీ ఉన్నాయి. సైనస్ బలూనోప్లాస్టీ సర్జరీస్ కూడా ఉన్నాయి.